ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकम्। नमावो विष्णुपदाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नामिने। नमस्ते सरस्वतीदेवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यते सतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्ण 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 हरे हरे, हरे राम हरे राम 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 हरे हरे। ॐ नमो भगवते वासुदेवाय। ॐ ॐ नमो नमो भगवते भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ ॐ नमो नमो भगवते भगवते वासुदेवाय। హరే కృష్ణ. భక్తులందరికీ శ్రీకృష్ణ శుభమస్తు. ఈ రోజున మనము భాగవత కథల్లోని గజేంద్ర మోక్షం గురించి ఈరోజు మనం చెప్పుకుందాం. అజ్ఞానాంధకారంచే చీకట్లు కమ్మిన నా నేత్రాలను జ్ఞాన జ్యోతిచే తెరిపించిన గురుదేవునికి నా వందనములు అని గౌతమీయ తంత్రంలో గురుస్తుతి చెప్పబడింది. అసలు చీకట్ల కమ్మడం అంటే ఏమిటి? సువిశాలమైన సముద్రము ఎవరిది? విశాలమైన ధరణి ఎవరిది? ఆకాశంలో నక్షత్రాలు గ్రహాలు ఏ విధంగా నిలిచి ఉన్నాయి? పుట్టుకు ముందు కూడా ఈ నేల ఉన్నది, కానీ పుట్టగానే ఇది నాది అని మనిషి అనడం ఏమిటి? నీవు పోయిన తర్వాత కూడా ఉండేది నీదెట్లా అవుతుంది? ఎవ్వని నిర్దేశములో ఈ జగత్తు అనంతకాలముగా నడుస్తున్నది? ఈ ప్రశ్నలకు సమాధానం లేకపోవడమే అజ్ఞానాంధకారములో చీకట్లు కమ్మడం అంటారనమాట. నశించిపోయే దేహాన్ని శాశ్వతమైన ఆత్మ అనుకోవడం, శాశ్వతమైన ఆత్మ కొరకు కాకుండా నశించిపోయే దేహం కొరకే సమస్త ప్రయత్నాలు చేయడం కూడా చీకట్లు కమ్ముకోవడమే అవుతుందంట. అజ్ఞానాంధకారం అంటారనమాట. అలాగే పుత్ర మిత్ర కలత్రాది, అలాగే తన సైన్యము తనను ఏమాత్రం రక్షించలేదని తెలిసినా కూడా ఆ సైన్యం మీదనే పూర్తి విశ్వాసంతో ఉండటం, తన కళ్ళ ముందే అందరూ దేహాలు విడిచిపెడుతున్నా తాను మాత్రం శాశ్వతంగా ఉంటానన్న భావంలో ఉండడం, వర్తించడం చీకట్ల కమ్మ ఉండడం కాదా? ఎప్పుడైతే ఈ విషయం గురించి స్పష్టమైన అవగాహన గురువు అనుగ్రహంతో కలుగుతుందో అప్పుడే అవిద్యా చీకట్లు తొలగుతున్నాయని అర్థం. అయితే అవిద్యా చీకట్లు తొలగినంత మాత్రాన మనిషి లేదా జీవుడు ఆ నిష్క్రియుడు అవుతాడని భావించకూడదట. అంటే అప్పుడే అన్ని బంధాల నుంచి బయటపడతానని భావించడం కాదు. కానీ కేవలం ఆ స్థితిలో కార్యాచరణ భావం మారిపోతుంది. అంటే ఆ సమయంలో అతనికి ఈ అజ్ఞానం తొలగిపోగానే, చీకట్లన్నీ తొలగిపోగానే
ఆ భగవంతుడి గురించి తెలుసుకొని భగవంతుడి కోసం కర్మలు చేయడం ప్రారంభిస్తాడనమాట. భావం మారిపోతుంది. అప్పుడు కర్మలన్నీ కూడా యజ్ఞపురుషుని కొరకే చేయబడతాయి. యజ్ఞపురుషుడు అంటే ఎవరు? భగవంతుడు, శ్రీకృష్ణ భగవానుడు. అంటే కర్మలన్నీ కూడా యజ్ఞ రూపాన్నే పొందుతాయి. అటువంటి కర్మల వలన బంధనం కలగదు. అంటే ఎవరైతే భగవంతుడి కోసం కర్మ చేస్తారో వారు బంధాలలో చిక్కుకోరు. భగవంతుడి కోసం కాకుండా కేవలము బంధువుల కోసం, స్నేహితుల కోసం, లేకపోతే సమాజంలో పేరు ప్రతిష్టల కోసం ఎవరైతే కర్మ చేస్తూ ఉంటారో వాళ్ళు బంధాల్లో చిక్కుంటారని చెప్పేసి మన భగవద్గీత కూడా చెప్తుందనమాట. ఆ విధంగా కర్మలను చేసేవారే, అంటే ఇంకా చెప్పాలి దీన్ని కృష్ణ కర్మ అంటారు. ఆ విధంగా కృష్ణ కర్మను చేసేవారే భగవత్ ప్రతినిధులు. అటువంటి వారే మనువులంట, మనువులు. వారి చరిత్ర ఈ విధంగా ఉంది, తెలుసుకుందాం. ఈ వృత్తాంతము శ్రీమద్ భాగవతంలోని అష్టమ స్కందములు వస్తుంది, అంటే 8వ స్కందంలో వస్తుంది అనమాట. మొట్టమొదటి మనువు స్వయంభువ మనువు. అతడు బ్రహ్మదేవుని నుండి ఆవిర్భవించాడు. అలాగే స్వయంభువ మనువు సమాధిమగ్నుడై, అంటే ఆయన బాగా ధ్యానంలో ఉండి ఉపనిషత్తు మంత్రాలను ఉచ్చరిస్తున్న సమయంలో రాక్షసులు అతన్ని భక్షించడానికి ప్రయత్నించారు. భక్షించడం అంటే తినటం కోసం ప్రయత్నించారన్నమాట, చంపి. అప్పుడు దేవదేవుడే యజ్ఞపతిగా ఆవిర్భవించి ఆ రాక్షసుల్ని సంహరించాడు. మొట్టమొదటి మనువు పేరేంటే స్వయంభువ మనువు. ఆ మనువుని భగవంతుడే రక్షించాడు. తరువాత అతడే ఇంద్ర పదవిని చేపట్టి స్వర్గాన్ని పాలించాడంట. అంటే సాక్షాత్తు భగవంతుడే ఇంద్ర పదవిని చేపట్టి స్వర్గాన్ని పాలించాడు. అలాగే అగ్నిపుత్రుడైన స్వారోచిషుడు రెండవ మనువు అంట. రెండవ మనువు స్వారోచిషుడు. ఈ స్వారోచిష మన్వంతరములో యజ్ఞుడి పుత్రుడైన రోచనుడు ఇంద్రుడయ్యాడటప్పుడు. అలాగే ప్రియవర్తుని తనుడైన ఉత్తముడు మూడవ మనువు. మనం ప్రియవర్తుని కథ కూడా చెప్పుకున్నాం మన భాగవతంలో ఈ మధ్య. ఆయన మూడో మనువు అనమాట. ఉత్తమని సోదరుడైన తామసుడు 4వ మనువు అంట. ఆ విధంగా తామస మన్వంతరములో వైద్యుతులు దేవతలయ్యారని తమ స్వతేజముతో వారు వేద ప్రమాణాన్ని పరిరక్షించారు. ఆ మన్వంతరములోనే, అంటే తామస మన్వంతరములోనే విష్ణువు హరి మేధస్సుని పత్ని అయిన హరిని గర్భంలో జన్మించి హరి అని తెలియబడ్డాడు అనమాట. అందుకు వచ్చింది ఆయనకి హరి అని పేరు, గుర్తుపెట్టుకోండి. ఎలాగా? హరిని గర్భంలో జన్మించాడు కాబట్టి హరి అని తెలియబడ్డాడు విష్ణుమూర్తి. అది ఈ హరిని భర్త ఎవరంటే హరి మేధసుడు అనమాట ఆయన పేరు. ఈ శ్రీహరి అవతారమే మొసలి బారి నుండి తన భక్తుడైన గజేంద్రుని రక్షించింది. ఇప్పుడు మన అసలు కథలోకి ఎంటర్ అవుతాం అనమాట. అంటే ఇక్కడ మనము హరి హరి అవతారం ఎలా వచ్చిందో మనం తెలుసుకుందాం అనమాట. ఓకేనా? ఎందుకు తెలుసుకున్నాం? ఆ హరియే గజేంద్రుని రక్షించాడు. ఓకే, ఇప్పుడు మనము అసలు కథలోకి మనము ప్రవేశిస్తున్నాం అనమాట. గజేంద్రుడు తన పూర్వజన్మలో మహా ఘన వైష్ణవుడైనటువంటి ఇంద్రద్యుమ్నుడు అంట ఆయన. అతడు పాండ్య దేశానికి రాజుగా ఉండేవాడు. రాజ్య పరిపాలన పూర్తి చేసిన తరువాత ఇంద్రద్యుమ్నుడు వానప్రస్థాన్ని స్వీకరించి మలయాచలానికి వెళ్ళి ఆయన జటావల్కలధారి అయి ఒక పర్ణశాలలో నివసించాడనమాట. మౌనవ్రతుడై అచ్యుతిని ఆరాధనలో నిలిచి ఇంద్రదమ్మునుడు తరచుగా ధ్యానమగ్నుడై ఉండేవాడు. అంటే ఆయన కఠోరమైన తపస్సు చేసేవాడు భగవంతుడి కోసం. ఒకసారి అతడు పూర్తిగా ఈ ధ్యానమగ్నుడు, అంటే సమాధి స్థితి అంటారు. సమాధి స్థితి అంటే ఏంటంటే ఈ భౌతికమైన విషయాలు ఏమి గుర్తుకురావు అసలు. పూర్తిగా కూడా భగవంతుడి ధ్యానంలో ఉంటారనమాట. అది సమాధి స్థితి అంటే. ఆ సమయంలో అగస్త్య ముని శిష్య సమేతంగా అక్కడికి వచ్చాడు. తనకు ఆదర సత్కారాలు చేయకపోవడం చూసి ఆ అగస్త్యముని కోపం వచ్చింది. మరి అగస్త్యముని బ్రాహ్మణుడు, ఈయనమో క్షత్రియుడు, కోపం వచ్చింది. అందుకని నన్ను అవమానించాడనే భావనతోటి ఈ అగస్త్యముని
జడబుద్ధి కలిగిన గజదేహము కలుగుగాక అని తీవ్రంగా శపించాడట. ఆ? ఇంద్రదమ్మునుడు భక్తి పరాయణుడు కాబట్టి జరిగిందంతా భగవదిచ్ఛ అని తెలిసి ప్రశాంతంగా ఉండిపోయాడు. ఆ కారణంగా అతడు తదుపరి జన్మలో ఏనుగుగా పుట్టినప్పటికీ భగవత్ ప్రార్థనలు మర్చిపోలేదు. ఇక్కడ మనం ఇంతకుముందు కూడా తెలుస్తున్నాం, నారదుల వారికి శాపం ఇస్తే నారదులు తిరిగి శాపాన్ని ఇవ్వలేదు. అంటే వైష్ణవులు ఎప్పుడు కూడా శాపాన్ని భగవదిచ్ఛ అని వారు స్వీకరిస్తారు, కానీ దాని గురించి పెద్దగా వరి ఎవరు తిరిగి శాపాన్ని ఇవ్వరు. ఇక్కడ ఇంద్రదమ్మును కూడా అదే చేశాడనమాట. అంటే అందుకని ఆయన తదుపరి జన్మలో ఏనుగ్గా పుట్టాడు. కానీ భగవంతు ప్రార్థన మాత్రం మర్చిపోలేదట. గజేంద్రుడు ఈ త్రికూట పర్వత అరణ్యాలలో తన ఒక పరిజనులతో ఉండేది. అంటే తన పరిజనులు అంటే తన కుటుంబం కావచ్చు, లేకపోతే తన ఒక స్నేహితులు కావచ్చు, ఇలాగా వారి యొక్క పరివారంతో ఉండేది. రమ్యమైన ఆ ప్రాంతంలో ఒక మహాసరోవరం ఉందన్నమాట. అది పుష్పభరితం ఉంటుంది, చాలా పుష్పాలు ఉంటాయి అందులో. మంచి సరోవరం. ఆ సరోవరంలో హంసలు, అలాగే నీటి కోళ్ళు, చక్రవాకాలు, కారండవములు, ఇలాగ ఎన్నో జల జంతువులు అంటారు వీటిని, జల జంతువులు ఉండేవట. ఈ సరోవర తీరంలోని చెట్టు మీద అనేక రకాలైన పక్షులు మధురనాదాలు చేస్తూ ఉండేవట. తీరము పైని వృక్షాలు సర్వకాలాలలో ఫల్ల పుష్పభరితాలే అలరాయవట. అంటే అక్కడ ఉన్న చెట్లు కూడా మంచి మంచి పండ్లు ఇచ్చేవట. అలాగే ఒకసారి గజేంద్రుడు ఆడ ఏనుగులతో కూడి ఆ సరోవరానికి చేరింది. ఆ గజేంద్రుడు అంటే ఆ యొక్క ఏనుగు. ఏనుగుల వాసన తగలంగానే పులులు, సింహాలు, ఖడ్గమృగాలు, సర్పాలు భయంతో పరుగు తీసాయి. గజేంద్రుని ఆశ్రయములో ఉన్నట్టు నక్కలు, తోడేళ్ళు, మహిషాలు, బల్లూకాలు, సోకరాల వంటి చిన్న జంతువులు మాత్రము నిర్భయంగా అటు ఇటు తిరగసాగాయి. ఈ గజేంద్రుడు తన తన పరివారంతో వచ్చి నేరుగా సరోవరంలో దిగిందనమాట. ఆయన నిర్మలములు, అమృతుల్యములు, శీతలములైన జలాలలో గజేంద్రము తన పత్రులకు, సంతానానికి తొండంతో స్నానం చేయించసాగిందనమాట. ఎంతో ఆనందంగా, హ్యాపీగా తన భార్యలకి అలాగే సంతానానికి గజేంద్రుడు ఈ ఏనుగు స్నానం చేయిస్తుందన్నమాట. అలాగే ఈ పుత్రుల మీద తనకున్న ప్రేమతో ఆ గజేంద్రుడు ఆ పనిలో కలిగే కష్టం ఏమాత్రం అతనికి అవగాహన లేకుండా పోయిందనమాట. ఈ విధంగా జలకాలాడుతున్న సమయంలో విధివేశాస్తూ ఒక భయంకరమైన ముసలి దాని కాలు పట్టుకుంది, ఏనుగు కాలు పట్టుకుంది. అనూహ్యంగా ఎదురైన విపత్తు గజేంద్రము కవరబడింది. అయినా శక్త్యానుసారం ఆ ముసలితో పోరాటం మొదలుపెట్టింది. తమ పతికి సంక్రమించిన దీనావస్థకు ఆడ ఏనుగులు ఎంతో బాధపడ్డాయి, ఏడిచాయన్నమాట. కానీ అవి ఏమీ చేయలేక నిస్సహాయంగా ఉండిపోయాయి, దీనంగా ఏడవసాగాయి. ముసలి గజేంద్రాన్ని నీటిలోకి లాగడానికి ప్రయత్నించింది. గజేంద్రం ముసలిని ఒడ్డుపైకి లాగాలని ప్రయత్నించింది. ఈ విధంగా అవి నీటి నుండి బయట నుండి నీళ్ళలోకి లాక్కుంటూ 1000 సంవత్సరాలు యుద్ధం చేశాయట. అయితే దీర్ఘకాలము నీటిలోనే ఉన్న కారణంగా గజేంద్రుని బలము క్షీణించింది. కానీ జలవాసి అయినందున ముసలి బలం మాత్రం ఇనుమడించింది. దానికి ఉత్సాహము, శారీరక బలము రెండు కూడా బాగా పెరిగిపోయాయి. భక్తిమయ జీవనం అంటే మాయపై యుద్ధాన్ని ప్రకటించడం వంటిదే. అయితే ఈ యుద్ధములో మనిషి తాను బలహీనుడు కాకుండా చూసుకోవాలట. ఈ జగత్తు మొత్తం మాయాధీనం కాబట్టి మాయనే బలవత్తరం కావడానికి పూర్ణ అవకాశాలు ఉంటాయంట. అంటే ఎక్కువ అవకాశాలు ఉంటాయని తెలుసుకోవాలండి. ప్రతి ఒక్క భక్తులు ఈ విషయం తెలుసుకోవాలి. మాయకి బలం ఉంటానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయట. కానీ సాధకుడు శ్రీకృష్ణునికి, గురువుకి సంపూర్ణ శరణాగతుడైతే మాయతో జరిపే యుద్ధంలో వారి సంపూర్ణ సహకారాన్ని కోరితే నిశ్చయంగా జయాన్ని సాధిస్తాడు. ఎన్నోసార్లు మన ఆచార్యులు చెప్తారు, వింటూ ఉంటాం. ఏంటంటే కృష్ణుడికి, గురువుకి సంపూర్ణమైన శరణాగతి పొంది
త్రిసంధ్య వేళలో వారిని స్మరిస్తూ వారికి సంధ్యావందనం చేస్తూ సర్వవేళలా సర్వావస్థలో కూడా వారి స్మరణ చేస్తే గనక ఈ మాయతో జరిపే యుద్ధంలో విజయాన్ని సాధిస్తారట. నిజానికి మాయ శ్రీకృష్ణుడికే సంబంధించింది కాబట్టి అంతగా ప్రబలమైంది. ఆ, మాయ కూడా కృష్ణుడి యొక్క బాహ్య శక్తే. కానీ ఎవరైతే కృష్ణ శరణాగతులు అవుతారో మాయ తరింప శక్యమవుతుందంటే మాయ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఎవరికంటే శ్రీకృష్ణుడి గురువుకి శ్రీకృష్ణుడికి సంపూర్ణమైన శరణాగతి పొందుతారో వారు మాయ నుంచి రక్షింపబడతారు. విధివశాస్తు ముసలి నోటికి చిక్కిన గజేంద్రము ఆ విధంగా సుదీర్ఘకాలం పోరాడిన తరువాత తనలో తాను ఆలోచించడం మొదలుపెట్టింది. బంధుమిత్రులైన ఇతర ఏనుగులు నన్ను కాపాడలేకపోయాయి, ఇక నా భార్య గురించి చెప్పేది ఏమున్నది, అనుకోకుండా నేను ఈ ముసలినోటికి చిక్కాను, ఇక దేవదేవుని ఆశ్రయించడమే నాకు సర్వోత్తమమైనటువంటి పని. ఎల్లరికూ భయదాయకమైన మృత్యువే భగవంతునికి భయపడుతుంది. అంటే భయానికే భయం కలిగించేవాడు భగవంతుడు. చూసారా, మృత్యువు కూడా భగవంతుడు భయపడుతుందట. అటువంటి భగవంతునినే నేను ఇప్పుడు ఆశ్రయిస్తాను. కాల సర్పము నోటికి చిక్కినవాడు భగవద్ ఆశ్రయముతో తప్పక రక్షించబడతాడు అని గజేంద్రం ఆలోచించసాగిందనమాట. చూసారా, అప్పుడు దానికి తన పూర్వజన్మలో జపించిన మంత్రము కృష్ణ అనుగ్రహం అని గుర్తొచ్చిందట. అందుకే చెప్తారు, ఏం చెప్తారంటే, నీవు ఎంత చిన్న భక్తి చేసినా దానికి పెద్ద లాభం ఉంటుందంట. కష్టంలో మనకి ఆ భక్తి ఉపయోగపడుతుంది, ఆ జపం వినబడుతుంది, ఉపయోగపడుతుంది, ఆ మంత్రం ఉపయోగపడుతుంది. చూసారు, ఏనుగు జన్మలో కూడా తనకి పూర్వజన్మలో జపించిన మంత్రము కృష్ణ అనుగ్రహం వల్ల గుర్తొచ్చిందట. జజాప పరమం జాప్యం ప్రాగ్జన్మనుయను శిక్షితం అని సుఖదేవ గోస్వామి ఈ సందర్భంలో పరిస్థితి తెలియజేశారు. అంటే పూర్వజన్మలో తాను మహాభక్తులు నేర్చిన మంత్రాన్ని గజేంద్రము ఇప్పుడు జపించడం మొదలుపెట్టింది. పరమ పురుషుడైన వాసుదేవునికి వందనములు, బ్రహ్మ రుద్రాదులకు అతడే పూజనీయుడు, ప్రతి జీవుని హృదయములో విలసుతరై ఉన్నట్టు ఆ దేవదేవునికే నమస్కరిస్తున్నాను. స్వప్రకాశుడు, సాక్షిమాత్రుడు, జీవునికి జ్ఞాన ప్రకాశాన్ని కలిగించేవాడు, మనస్సుకు చిత్త వృత్తులకు అందనేవాడిని అతనికే నా వందనాలు. ఇంకా కూడా ఒకటి చాలా బాగుంటుంది, ఒక శ్లోకం చెప్పుకుందాం అనమాట. ఎవ్వని చే జనించు జగమెవ్వని లోపలుండులీనమై, ఎవ్వని ఎందుటిందు పరమేశ్వడెవ్వడు, మూల కారణమెవ్వడు, అనాది మధ్య లయుడెవ్వడు, సర్వం తానైన వాడెవ్వడు, వాని ఆత్మభవున్ ఈశ్వరునినే శరణము వేడదన్ అని గజేంద్రుడు ప్రార్థించాడట. దేవా, పరమముక్తుడైన పరమముక్తుడైన నిన్ను పశువునైన నేను శరణొచ్చున్నాను. అంటే ఇక్కడ ఈ శ్లోకం ఏం చెప్తుందంటే, ఎవ్వనిచే జనించు జగమెవ్వని లోపల నుండి లీనమై, ఎవ్వరు ఈ సృష్టి కారణం ఎవరు, ఈ జన్మకు కారణం ఎవరు, పరమేశ్వరుడు ఎవడు, మూల కారణం ఎవడు, ఈశ్వరుణ్ణే శరణమ్ము వేడేది అని అంటుందన్నమాట. దేవా, పరమముక్తుడనైన నిన్ను పశువునైన నేను శరణజొచ్చాను, ఈ సంకట పరిస్థితి నుండి నన్ను రక్షించు ప్రభు. ఈ ముసలి బారి నుండి బయటపడిన తర్వాత
నేనిక ఏమాత్రము జీవింపగోరను. అంతర్బాహ్యాలలో అజ్ఞానంతో కప్పబడిన ఈ గజదేహము వలన లాభమేమిటి? ఈ అజ్ఞాన ఆవరణ నుండి నేను మోక్షాన్ని కోరుతున్నాను. ఈ ఆవరణ కాల ప్రభావంతో నశించేది కాదు. నిజానికి నీ మాయచేతనే నీ అంశైన జీవుడు నిజ స్వరూపాన్ని మర్చిపోతున్నాడు. అటువంటి నీకు నా వందనాలు. నీ మహత్యము ధ్రువగ్రహమైనది, అంటే చాలా గొప్పది. ఈ విధంగా గజేంద్రుడు ఒక ప్రత్యేకమైన పురుషుని పేర్కొనకుండా పరమ అధికారి అయిన భగవంతుని వర్ణించింది. అది బ్రహ్మ రుద్ర ఇంద్రాదేవతను పిలవలేదు. అందువలన వారిలో ఎవరూ రాలేదు. కానీ శ్రీహరియే దేవదేవుడు పురుషోత్తముడు గనక నేరుగా గజేంద్రుని ముందు ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు దేవతలు ఆ దేవదేవుని స్తుతించారు. చక్రాది ఆయుధాలను చేపట్టి గరుడారూఢుడై భగవంతుడు గజేంద్రుని ముందు ప్రత్యక్షమయ్యాడు. గరుడ వాహనంపై తన రక్షించడానికి చక్రధారి అయిన నారాయణుడు ఆకాశంలో దర్శనమివ్వగానే గజేంద్రము తొండముతో ఒక పద్మమును పైకెత్తి సమర్పిస్తూ నారాయణ జగత్ప్రభూ దేవదేవ ఇదే నీకు నా వందనాలు అని గొంతెత్తి పలికింది. తన భక్తుని కలిగిన కష్టాన్ని భగవంతుడు చూసి శీఘ్రమే ముసలితో పాటు గజేంద్రాన్ని ఒడ్డిపైకి లాగి అందరి సమక్షములో చక్రాయుధంతో ముసలిని ఖండించాడు. గజేంద్రము కష్టము నుండి బయటపడింది. గజేంద్ర రక్షణాన్ని చూసి సమస్త జగత్తు పులకించింది. బ్రహ్మ రుద్రాది దేవతలు దేవదేవుని స్తుతించారు. గంధర్వులు గానం చేశారు. ఋషులు స్తోత్రం చేశారు. దివు నుండి దేవతలు గజేంద్రుని మీద, గజేంద్ర రక్షకుని మీద పుష్పవృష్టి కురిపించారు. దేవదుందువులు మురోగించబడినాయి. సిద్ధచారులు పురుషోత్తమును స్తుతించసాగారు. విష్ణు చక్రముతో ఖండించబడగానే ముసలి శాప విముక్తమై గంధర్వునిగా మారిపోయింది. చూశారా? గజేంద్రుడము పూర్వం ఎవరు? ఇంద్రదమ్నుడు. ముసలి పూర్వం ఎవరు? గంధర్వుడు. పూర్వము హూహు అనే గంధర్వుడు దేవల ఋషిచే శపితై ముసలిగా మారాడు. కానీ శ్రీహరి చక్ర స్పర్శచే అతడు శాప విముక్తుడై తన పూర్వదేహాన్ని పొంది భక్తి ప్రపదలతో వందనం చేశాడు. ప్రదక్షిణ నమస్కారాలు చేశాడు. ఆ విధంగా పరమ పవిత్రుడై బ్రహ్మాది దేవతల సమక్షంలోనే గంధర్వలోకాన్ని తిరిగి వెళ్ళిపోయాడు. ఇక భగవంతుని కరస్పర్శ వలన గజేంద్రము కూడా అజ్ఞాన బంధనము నుండి పూర్వ శాపము నుండి విముక్తమై సారూప్య ముక్తిని పొందింది. అంటే అచ్చము చతుర్భుజ రూపాన్నే పొందిదట. చూసారా? ఈ విధంగా నారాయణుని కరస్పర్శ వలన ఏనుగుకు ఆధ్యాత్మ దేహం లభించింది. అందుకంటారు భగవంతుడు ఏ కష్టం జరిగినా, అంటే ముఖ్యంగా భక్తులు గుర్తుపెట్టుకోవాలి. భక్తులు ఏమి కష్టం వచ్చినా కూడా కుంగిపోకుండా ఇది భగవద్విధి అని చెప్పి అనుకొని భగవన్నామ జపం చేసుకుంటాం. నిరంతరం భగవంతుడి సేవలో నిమగ్నం అవ్వాలి. భగవన్నామ స్మరణతో ఉండాలని చెప్పి చెప్తారనమాట. భగవన్నామ సంకీర్తనలో పాల్గొంటాం. చూసారా? ఎక్కడ పశువు, ఎక్కడ గజేంద్ర, ఎక్కడ ఏనుగు చతుర్భుజ రూపాన్ని పొందిందట. ఎక్కడ ముసలి మళ్ళీ తిరిగి గంధర్వుడుగా మారిపోయింది. అంటే భగవంతుడి చేత శిక్షించబడ్డా కూడా మంచిదినట, రక్షించబడినా కూడా మంచిదినట కదా. మళ్ళీ సార్ చెప్పుకుందామా? భగవంతుడే శిక్షించాలనుకుంటే ఎవరు రక్షించలేరు, భగవంతుడు రక్షించాలంటే ఎవరు శిక్షించలేరు. కానీ భగవంతుడి శిక్షించబడటం కూడా మంచిదే. అలానే ఎవరు పాపాలు చేయకూడదు. భగవంతుడి స్పర్శ వలన ఆ మొసలి కూడా గంధర్వుడు మారిపోయి. చూశారా? నిత్య శ్రీ విగ్రహారాధనలో భగవంతుడి దివ్య రూపాన్ని స్పృశించే అద్భుతమైన అవకాశం భక్తునికి లభిస్తుంది. చూసారా? అందుకే స్త్రీ విగ్రహానికి అంత విశిష్టత ఉంది మన సనాతన ధర్మములో, మన వైదిక సంస్కృతిలో. ఏ విధంగా స్పృశిస్తామండి?
భగవంతుడికి పూలమాలలు వేయటం, భగవంతుడికి వస్త్ర అలంకరణ చేయటం కదా, భగవంతుడి అందంగా అలంకరించటం కదా. భగవంతుడి గల 5 రూపాలలో అర్చామూర్తి ఒక రూపమట. భగవంతునికి అర్చామూర్తికి తేడా లేనే లేదు. ఎవడైతే అజ్ఞానంతో అర్చామూర్తిని సామాన్య విగ్రహాలుగా భావిస్తాడో అతడు అమూల్యమైన అవకాశాన్ని చేజేతులాగా పోగొట్టుకునేవాడు అవుతాడు. అందుకే ఆచార్యులు అనేక చోట్ల శాస్త్రానుసారము శ్రీ విగ్రహాన్ని ప్రతిష్ఠించి శ్రద్ధావంతులకు భగవత్ సేవ అవకాశాన్ని, భగవంతుని దివ్య శరీర స్పర్శ అవకాశాన్ని కలిగించారు. చూసారా? కాబట్టి గురువు ఆదేశాన్ని అనుసరిస్తూ శ్రీ విగ్రహారాధన నెలకొనేవాడు కల్మషదూరుడై నిశ్చయంగా భగవద్ధామానికి వెళ్తాడు. ముసలిని ఉద్ధరించి తరువాత గజేంద్రుడికి సారూప్యముక్తిని వసిగిన దేవదేవుడు అందరితో పలుకుతూ గజేంద్రునితో ఇలా అన్నాడు. చక్కగా వినండి. ఏ మానవులు తెల్లవారుజాముని లేచి అత్యంత శ్రద్ధతో నన్ను, నిన్ను, ఈ సరోవరాన్ని, ఈ త్రికూట పర్వతాన్ని, నా పరమప్రియమగు ధామాన్ని అంటే క్షీరసాగరాన్ని, ఆధ్యాత్మిక తేజస్సుతో వెలుగొందే శ్వేతదీపాన్ని, నా శ్రీవత్స చిహ్నాన్ని, కౌస్తభమణిని, వైజయంతిమాలను, గదను, సుదర్శన చక్రాన్ని, పాంచజన్యాన్ని, పక్షిరాజు గరుడుని, శేష పర్యంకాన్ని, లక్ష్మీదేవిని, బ్రహ్మ నారద శివాదులు, మత్స్య కూర్మ వరాహాది అవతారాలను, అగ్ని, ఓంకారాన్ని, గంగా యమున సరస్వతులను, భక్త ధ్రువుని, ప్రహ్లాదుని, పుణ్యాత్ములకు వైష్ణవులను స్మరిస్తారో వారందరూ సమస్త పాపము నుండి బయటపడతారు. తెల్లవారుజామునే నీవు చేసిన స్తోత్రముతో నన్ను స్తుతించేవారు ఆధ్యాత్మిక జగత్తులో శాశ్వత నివాసాన్ని పొందుతారు. చూసారా ఎంత బాగా చెప్పారు భగవంతుడు. అందరినీ ఆ, అందరినీ కూడా మనం స్మరించడం కష్టం. కనీసం వైష్ణవుని స్మరించండి, గురువుని, వైష్ణవుల్ని. ఈ విధంగా ఆశీర్వాదాన్ని ఇచ్చిన తరువాత దేవదేవుడు బ్రహ్మాదేవతకు ఆనందాన్ని కలిగిస్తూ పాంచజన్యాన్ని పూరించి గరుడుపై తన లోకానికి వెళ్ళిపోయారు. అప్పుడు గంధర్వులు, సిద్ధులు, దేవతలు భగవంతుని అద్భుతమైన కార్యాన్ని వేణువులతో కీర్తించడం మొదలుపెట్టారు. గజేంద్ర మోక్ష చరితాన్ని శ్రద్ధావంతుడైన పరీక్షిత మహారాజుకు వివరిస్తున్న సుఖదేవ గోస్వామి ఫలశ్రుతిని తెలియజేస్తూ, ఫలశ్రుతి అంటే ఏంటి? ఈ గజేంద్ర మోక్షం వినటం వల్ల వచ్చే ఫలితం ఏమిటి తెలియజేస్తూ, రాజా, గజరాజును ఉద్ధరించే సమయంలో శ్రీకృష్ణుడు ప్రదర్శించిన పరమ అద్భుతమైన శక్తిని గురించి నీకు వివరించాను. ఎవరైతే ఈ కథని వింటారో వారికి తప్పకుండా స్వర్గప్రాప్తి కలుగుతుంది, వారికి మంచి యశస్సు కూడా లభిస్తుంది. అంతేకాదు అటువంటి వారెన్నడూ కలియుగ దోషాలచే ప్రభావితులు కారు, ఏనాడు వారిని చెడు కలలు పీడించవు. కాబట్టి ఎవరైతే తమ శ్రేయస్సుని వాంఛిస్తారో వారు ప్రాతకాలమును నిద్రలేచిన తర్వాత దుస్వప్న బాధ నివారించుకోవడానికి ఈ గజేంద్ర మోక్ష కథను తప్పకుండా వినాలి, కీర్తించాలి అని అన్నారు. ఏ తన్మహారాజ తవేరితో మయా కృష్ణానుభావో గజరాజమోక్షణం స్వర్గ్యం యశస్యం కలికల్మషపహం దుస్వప్రనాశం కురువర్య శృణ్వతాం. శ్రీమద్భాగవతములో 8వ స్కందములో 4వ అధ్యాయములో 14వ శ్లోకం ఇదనమాట. ఇక్కడ గజేంద్ర మోక్షం అనే పదానికి గజేంద్రుడు తిరిగి భగవత్పార్షుడు అయ్యాడని అర్థము. భగవంతునితో లీనమయ్యాడని కాదు. భగవత్పార్షదులు అంటే ఏంటంటే నిత్య సేవకులు.
వీళ్ళని ఏమంటారంటే నిత్య సేవకులు. వీళ్ళని భగవత్ పార్షదులు అంటారు. వారే యదువంశములో అందరూ కూడా అవతారం తీసుకున్నారు. అందుకే చెప్తారు యాదవులకి శాపం శాపాన్ని ఇచ్చినా కూడా శాపం పనిచేయదని చెప్తారనమాట. ఎందుకంటే వారు నిత్య భగవత్ పార్షదులు వారు. ఏంటి అలాగే గజేంద్రుడు కూడా భగవత్ పార్షుడు అయ్యాడని అర్థమట. కానీ భగవంతు లీనమయ్యాడని కాదు. వైష్ణవులు ఎప్పుడు కూడా భగవంతు లీనమాలను కోరుకోరు, భగవంతుడికి సేవ చేస్తూ ఉండాలని కోరుకుంటారు. భక్తుడు సర్వదా నిత్యముఖ స్థితిలోనే ఉంటాడు. మనస్సు, వాక్కు, శరీరము ఎప్పుడైతే సర్వకాల సర్వావస్థల్లో హరిస్మరణలో నిలిచి ఉంటాయో అది జీవన్ముక్త స్థితి అని శ్రీ రూప గోస్వామి చెప్పారు. నారాయణ పరాయణుడైన ఇంద్రదమునుడు నిత్య హరిధ్యానంలో నిత్యముక్తుడై ఉన్నాడు. కానీ శాపవశాత్తుగా అతడు గజదేహాన్ని పొందవలసి వచ్చింది. కానీ భగవద్కరుణ వలన అతనికి చివరికి భగవద్ దర్శనం కలిగింది, బాధా విముక్తి కలిగింది, దానితో పాటు సారూప్యముక్తి కూడా లభించింది. భక్తులు కోరుకునే నిత్య సేవనే కానీ సాయుధ్యాన్ని కాదు. అంటే భగవంతుడు లీనమవడం కాదు. భగవంతుని దేహంలో లీనమవ్వడం అనేది సాయుధ్య ముక్తి, భక్తులకు నరకప్రాయం వంటిది. అందుకని అటువంటిది చెయ్యరు. నిజానికి అది ఆధ్యాత్మిక ఆత్మహత్య అని శ్రీ చైతన్య మహాప్రభు అభివర్ణించారు. కాబట్టి గజేంద్రము చివరికి భగవత్ సన్నిధికే చేరి నిత్యస్థితిలో నెలకొన్నది. భగవంతుని కార్యాలు, భక్తులి రక్షణా కార్యాలు ఎంత అద్భుతమైనవంటే అవి సాధకులకు స్ఫూర్తిదాయకాలే కాకుండా దుఃఖ వినాశకాలు కూడా అయి ఉంటాయి. దుస్వప్రనాశనానికి గజేంద్ర మోక్ష కథాశ్రవణమే సర్వోత్తమ ఉపాయమని చెప్పబడింది. పరమ పావనమైన భగవల్లీలు భక్తరక్షణ కార్యాలు సకల పాపాలను పరిహరించి సమస్త మంగళాన్ని చేకూరుస్తాయి. భక్త రక్షణ కార్యం ద్వారా భగవంతుడు భక్తి మహిమను, భక్తునిపై తనకు గల అవ్యాజమైన అనుగ్రహాన్ని లోకానికి పదే పదే చాటుతుంటాడు. ఆ కార్యమే కృష్ణ కథగా మారి కలకాలము జగన్మంగళాన్ని చేకూరుస్తుంది. అటువంటి కృష్ణ కథాసాగరమే శ్రీమద్భాగవతము. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. గ్రంథరా శ్రీమద్భాగవతం కీ జై, శ్రీల ప్రభుపాదికి జై, శ్రీల గురుదేవికి జై, అనంతకోటి వైష్ణవ భక్త బృందకి జై, ఏకాదశి మహామహోత్సవకి జై. హరి హరి బోల్. హరే కృష్ణ. హరే కృష్ణ. ఈరోజు మనము ఆ, గజేంద్ర మోక్షం కథని మనం చర్చించుకున్నాము. ఈ కథలో మీకు ఎవరు సందేహం అడగవచ్చు. అలాగే ఈ కథలో మోరల్ ఏంటి, ఈ కథ ద్వారా మీరేం తెలిసినా కూడా తెలియజేయవచ్చు. హరే కృష్ణ. కోవడానికి ఉమ్. భగవంతుడు తన భక్తుల కోసం కాపాడుకుంటారు. ఏ సిచ్యువేషన్ లో ఉన్నా సరే భగవంతుడు తన భక్తులను కాపాడుకుంటారని గజేంద్ర మోక్షం ద్వారా తెలుసుకున్నాను గురూజీ. ఉమ్. గజేంద్రము ఒక శాపం వల్ల గజేంద్రుడిగా అవతరించారు. అయితే ఒకసారి మాన ఆ నది దగ్గరికి వచ్చినప్పుడు ఒక ముసలి గజేంద్రుణ్ణి అడ్డుకొని యుద్ధం చేశారు. వాళ్ళ యుద్ధం 1000 సంవత్సరాలు అయింది. చివరికి గజేంద్రుడు తన పూర్వజన్మలో చేసిన భగవన్ నామ స్మరణ వీటన్నిటి వలన తనకి భగవంతుడు గుర్తు చేశారు. భగవంతుడి యొక్క భక్తి, హరినామ యొక్క విలువ గురించి గజేంద్రుడికి గుర్తొచ్చి భగవంతుడికి ప్రాధేయపడిద్ది. అయి భగవంతుడు భగవంతుడు గజేంద్రుని కాపాడటం కోసం గరుడు వాహనంపై వచ్చి ముసలితో యుద్ధం చేసి ముసలిని తన సుదర్శన్ చక్రంతో మ్, చంపి ముసలికి కూడా శాప విమోక్షం కలిగేలా చూస్తారు. గజేంద్రుడు మోక్షం కథ వింటే మనకు సర్వదా మనకి
ఓకే. ఓకే. ఎవరికి చెడు కళలు వస్తాయో చెడు కళలన్నీ పోతాయట. అలాగే ఎన్నో కష్టాలు కూడా తీరిపోతాయి గజేంద్ర మోక్ష కథ వినటం వల్ల. ఓకే. హరే కృష్ణ. ఉమ్, ఎప్పుడైనా మనకి ఉమ్. అజ్ఞానం తొలగిపోగానే మనకి భగవంతుడు కోసం కర్మ చేస్తామని తెలుసుకున్నాము. ఎప్పుడు భగవంతుని కర్మ భగవంతునికి సంబంధం పెట్టుకొని చేస్తే మనం బంధాల్లో చిక్కుకోమని తెలుసుకున్నాము. ఎప్పుడు మొట్టమొదట స్వయంభూ మనువు బ్రహ్మదేవుడి నుంచి ఉద్భవించారు. ఆయన్ని కూడా భగవంతుడే రక్షించాడని తెలుసుకున్నాము. ఉత్తమ తామస మన్వంతరంలో విష్ణువు హరిని గర్భంలో జన్మించారు కాబట్టి ఆయనకి హరి అని మ్, నామము వచ్చిందని తెలుసుకున్నాము. గజేంద్రుడు పూర్వజన్మలో ఇంద్రజీవుడు అనే మహారాజు. ఉమ్. ఆయన అచ్యుతుని జ్ఞానంలో ఎప్పుడూ నిమగ్నమై ఉండేవాళ్ళు. ఒక సరోవరంలో తపస్సు చేస్తున్నప్పుడు అగస్త్య ముని వస్తే పట్టించుకోలేదని చెప్పి ఏ నువ్వు ఏనుగుగా జన్మిస్తావు అని శపిస్తాడు అగస్త్యముయ్య. సారీ ఆ, అంటే సరోవరం కాదు అడవిలో. ఓకే. అడవి ఓకే. ఓకే. కంటిన్యూ చేయండి. గజ ఆ, గజేంద్రుడు ఎప్పుడూ కూడా గజేంద్రుడు ఏనుగుగా జన్మించినా కూడా తన భక్తిని మట్టుకు మర్చిపోలేదు. అక్కడ సరోవరం దగ్గరికి వెళ్ళి ముసలి దగ్గర అక్కడ వాళ్ళ బంధు సమేతముగా వెళ్ళి అక్కడ ఆడుతూ స్నానం ఆచరిస్తా ఉన్నప్పుడు ముసలి తన గజేంద్రుని కాలు పట్టుకుంటది. కుటుంబ సమేతం పట్టుకుంటే వెళ్తుంది. భార్యలు, సంతానం సంతానము ఉంటారు. పర్లేదు. సంతానము వాళ్ళతో పాటు వెళ్ళి ఈ, ఆ, వెళ్తే ముసలి ఇద్దరికి యుద్ధం జరుగుతూ ఉంటది. 1000 సంవత్సరాలు జరుగుతుందని తెలుసుకున్నాము. మాయకి బలం ఎక్కువ ఉంటది కాబట్టి ఈ, మనం ఎప్పుడూ కూడా కృష్ణుని గురువుని సంపూర్ణ శరణాగతి పొందాలని తెలుసుకున్నాము. మాయ నుంచి అప్పుడు రక్షింపబడగలుగుతామని తెలుసుకున్నాము. భయానికి భయం కలిగించేవాడే భగవంతుడు. ఓ, భగవంతుడు ఎప్పుడూ కూడా మ్, ఆ, భగవన్ నామం జపంలో ఉంటే ఎప్పుడు కూడా రక్షిస్తాడనే తెలుసుకున్నాము. పూర్వజన్మలో చేసిన ఆ, ద- ఆ, మంత్రము కృష్ణని అనుగ్రహం వల్ల గుర్తొస్తుంది. గుర్తు రావటం వల్ల గుర్తొచ్చి ఇప్పుడు జపిస్తాడు. జపించేటప్పటికి భగవంతుడు ప్రత్యక్షమై ఆ ఆ సరే అదే నేను నీకు శరణు జొచ్చుతున్నాను అని భగవంతుని ప్రార్థించినప్పుడు భగవంతుడు ముసలికి ఏ, గదా చక్రాన్ని సుదర్శన చక్రాన్ని సంహరిస్తాడు సుదర్శన చక్రంతో. అప్పుడు ముసలి కూడా గంధర్వుడు ఆ, వల్ల గంధర్వుడుగా మారిపోతాడు తెలుసుకున్నాము. ఎప్పుడు కూడా గజేంద్రుడు భగవత్ పార్షాదులు అవుతారనే తెలుసుకున్నాము. అంటే గజేంద్రుడు ఆ, అంటే రక్షించబడిన తర్వాత అతను శాప విముక్తుడైపోయి భగవత్ పార్షుడు అయ్యాడు. అంటే చతుర్భుజ శాపం. రూపానికి వచ్చాడు. అంటే భగవత్ పార్షుడు అంటే ఎవరంటే అక్కడ వైకుంఠ గోలోకములలో భగవంతుని సేవకులు అనమాట. భగవంతుడు ఎలా ఉంటారో అక్కడ సేవకులు అలాగే ఉంటారు. సేమ్ అదే రూపంతో ఉంటారు అనమాట. ఇప్పుడు భగవంతుడు మన చతుర్భుజ రూపం ఉంటుంది కదా భగవంతుడికి. అంటే ఉమ్. అలాగే సేవకులు కూడా అలాగే అదే రూపంతో ఉంటారు. అలాగే అదే. లక్ష్మీదేవి ఎలా ఉంటుందో సేవకులు లక్ష్మీదేవి అని ఉంటారు అనమాట. అది ఉమ్. అటువంటి రూపాన్ని పొందడం అది అందరికీ సాధ్యపడే విషయం కాదు. చాలా రేర్ అనమాట. చాలా కష్టమైన రూపాన్ని పొందడం అంటే దాన్ని ఆధ్యాత్మిక రూపం అంటారు. అటువంటి రూపాన్ని పొందింది గజేంద్రుడు. చిన్న విషయం కాదు అది. అది అందుకని ఏం చెప్తారంటే మన పెద్దలు మన ఆచార్యులు, నువ్వు చేసే జపము, నీవు చేసే సేవ భగవంతుడికి ఎప్పటికీ వృధా కాదు. ఏ జన్మలో కూడా వృధా కాదట. అది ఆ, అది అది మనకి వాళ్ళ గజేంద్ర మోక్షం కావచ్చు, ఒక ప్రహ్లాదుడు కథ కావచ్చు. ఆ, మరి మనం ఎన్ని కథలు చూస్తే ఏ కథలు చూసినా కూడా మనకి ఎలా అనిపిస్తుంది. అసలు భాగవతం అంతా ఏంటి? తన భక్తులను రక్షించే లీలలే కదా. అవునా? అది బాగా చెప్పారమ్మ. హరే కృష్ణ. హరే కృష్ణ. గజేంద్ర మోక్షం గురించి నేర్చుకున్నాం గురూజీ. ఉమ్.
గురూజీ, అజ్ఞాన అంధకారం అంటే నశించిపోయే శరీరాన్నే, ఆ నశించిపోయే శరీరాన్నే అది శాశ్వతం అనుకోవడం, శాశ్వతమైన ఆత్మను ఆ తెలుసుకోలేకపోవడమే అజ్ఞాన అంధకారం. అదే మనకి పెద్ద చీకట్లో ఉన్న ఇదన్నమాట. దాని గురించి ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో మనం కొంచెం జ్ఞానం కలిగిన వాళ్ళగా మారుతామని తెలుసుకున్నాం గురూజీ. ఆ విధంగా మార్పు అనేది గురువు ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది అని అర్థమైంది గురూజీ. తర్వాత కర్మలన్నీ యజ్ఞ పురుషుడు కోసం చేస్తే, అంటే భగవంతుని కోసం చేసే ఏ కర్మ అయినా కానీ మనల్ని బంధాల్లో చిక్కుకొనివ్వకుండా చేస్తుందని తెలుసుకున్నాం గురూజీ. తర్వాత హరి అనే భగవంతుడు హరిని గర్భంలో పుట్టడం వల్ల హరి అనే పేరు వచ్చిందని అర్థమైంది గురూజీ. గజేంద్రుడు పూర్వజన్మలో ఇంద్రద్యుమ్నుడు అనే ఒక మహాభక్తుడు. ఆయన ఆ జన్మలో ఆ తపస్సు చేసుకుంటుంటే అగస్త్య మహాముని వచ్చినప్పుడు ఆయనకి స్వాగతం పలకలేదు, లేకపోతే చూడలేకపోవడం వల్ల ఈ ఇంత అహంకారం ఉండడం అనే దాని వల్ల ఆయనకి శాపం ఇవ్వడం జరిగింది. ఆ శాపం వల్ల తరువాత జన్మలో గజేంద్రుడిగా పుట్టడం జరిగింది గురూజీ. అప్పుడు ఆయన పరివారంతో ఆ సరోవరానికి వెళ్ళి స్నానం ఆచరించేటప్పుడు గంధర్వుడు అనే అతను, ఆయన కూడా శాపం వలన ముసలిగా పుట్టడం జరిగింది. వాళ్ళిద్దరి మధ్య 1000 సంవత్సరాలు ఈ యుద్ధం అనేది జరిగింది గురూజీ. దాని నుంచి కాపాడుకోవడానికి, ఆయన గజేంద్రుడిని రక్షించడానికి ఇంకెవ్వరూ సహాయము లేదు. ఓన్లీ భగవంతుడిని స్మరించడం వలన మాత్రమే నేను ఈ విపత్తు నుంచి బయటపడగలనని ఆయనకి పూర్వజన్మ సుకృతం వలన, కృష్ణుడు కరుణ వలన ఆయనకు భగవంతుడు గుర్తుకొచ్చి ఇంకా భగవంతుని ప్రార్థించడం వలన ఆ శ్రీహరి ప్రత్యక్షమై ఆయన సుదర్శన చక్రంతో మొసలిని ఖండించి గజేంద్రునికి విముక్తి కలిగించారు గురూజీ. ఇదే అర్థమైంది గురూజీ. హరే కృష్ణ. మృత్యువు కూడా భగవంతునికి భయపడుతుందని తెలుసుకున్నాం గురూజీ. తర్వాత నిత్యం శ్రీ విగ్రహాన్ని స్పృశించే అవకాశం ఓన్లీ భక్తులకు మాత్రమే కలుగుతుందని తెలుసుకున్నాం గురూజీ. భగవంతుని స్పర్శ వలన గజేంద్రుడు కూడా చతుర్భుజ రూపాన్ని పొందారని అర్థమైంది. ముసలి కూడా గంధర్వునిగా మారి ఇంకా భగవంతుని సన్నిధిలోనే గంధర్వ లోకానికి ఆయన కూడా చేరుకున్నారని తెలుసుకున్నాం గురూజీ. ఎవరైతే ఈ కథను శ్రద్ధాభక్తులతో వింటారో వాళ్ళకి స్వర్గ ప్రాప్తి లభిస్తుందని తెలుసుకున్నాం గురూజీ. ఈ కథ ద్వారా ఏం తెలుసుకున్నామంటే, ప్రతిరోజు వేకుజామునే లెగిసి గజేంద్ర మోక్షాన్ని చదువుతూ శ్రీహరిని, లక్ష్మీదేవిని, సుదర్శన చక్రాన్ని, ఇంకా పాంచజన్యాన్ని, వీటన్నింటినీ కూడా ఎవరైతే స్మరించుకుంటారో వాళ్ళకి భగవంతుని కరుణ అనేది కలుగుతుందని అర్థమైంది గురూజీ. హరే కృష్ణ గురూజీ. హరే కృష్ణ. వెరీ గుడ్. చాలా బాగా చెప్పారు. ముఖ్యంగా మనము ఈరోజు క్లాస్ తెలుసుకోవాల్సింది ఏంటంటే, తన భక్తుల్ని భగవంతుడు సదా కాపాడుతూనే ఉంటాడు. తన భక్తులను రక్షిస్తూ ఉంటాడు. అలాగే భగవంతుడికి చేసే ఏ చిన్న సేవ అయినా కూడా భగవంతుడు ఎప్పటికీ మర్చిపోడు. అది ఏ జన్మలైనా కూడా. చూసారా? ఎక్కడ ఇంద్రద్యుమ్నుడు, ఎక్కడ గజేంద్రుడు, చూసారా ఏంటి? అలాగే ఎప్పటికి వృధా కాదట. అందుకే ఏం చెప్తారంటే మన ఆచార్యులు, నువ్వు ఈ జన్మలో భక్తుడు అయ్యావంటే కారణం అంటే పోయిన జన్మలో నువ్వు ఆల్రెడీ భక్తి చేశావు, కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది, ఇప్పుడు మళ్ళీ ఇప్పటి నుంచి మొదలు పెడుతున్నావు. చూడండి, కొంతమందికి మధ్య వయసులో భక్తి వస్తుంది, కొంతమంది చిన్న వయసులో భక్తి వస్తుంది. చూసారా? అది అవును గురూజీ. అట్లాగే ఏంటంటే పోయిన జన్మలో ఆల్రెడీ భక్తి చేసి ఆగిపోయిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి మొదలవుతుందంట, ఇక్కడి నుంచి భక్తి. అంటే ఆ టైము అంటే ఆ పాపకర్మని తీరిపోయిన తర్వాత, లేకపోతే శాపం తీరిపోయిన తర్వాత, శాపమో పాపకర్మో ఏదో మనం చెప్పలేం, మనకంత శక్తి లేదు. పూర్వజన్మలో మనం ఏం చేసాం మనకు తెలియదు. అందుకే ఆచార్యులు చెప్తారంటే జరిగిపోయిన దాని గురించి వదిలేసేసి
ఇక నుంచైనా మనకి ప్రాయచితం అంటారు. ప్రాయచితం అంటే భగవంతుడికి శరణ వేడుకుందాం అంటారు. ఇక్కడ మనకు ఒక ఆలోచన రావాలి. అయ్యో, గజేంద్రుడికి ఎంత కష్టం వచ్చిందే, 1000 సంవత్సరాలు యుద్ధం చేసి 1000 సంవత్సరాలు నదిలోనే ఉండిపోయింది అని మనకు ఒకటి ఒకటి ఆ, అనిపించవచ్చు. అరే, రోడ్డు మీద అడుక్కొని ఈ చలికాలంలో ప్లాట్ఫారం మీద పడుకొని వాడు ఎలా పడుకుంటున్నాడో మనం అనుకుంటాం కదా. కరెక్టేనా? అవును గురుజీ. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలని తెలుసా, వారికి ఆ శక్తిని కూడా భగవంతుడు ఇస్తున్నాడు, తట్టుకునే శక్తి. కరెక్టేనే కదా? అవును గురుజీ. లేకపోతే చూడండి, మనం ఇంట్లో ఉండి కూడా రగ్గులేసుకుని కప్పుకుంటున్నాం కదా మనం. అవునా? ఇంట్లో అవును. ఉండి కూడా రగ్గులు కావాలి మనకి. అవునా? బ్లాంకెట్లు కావాలి. అరే, వాడు ప్లాట్ఫారం మీద అంటే రోడ్ల మీద పడుకుంటున్నాడు వాడు. మరి ఎవరు ఎంత చలిగా ఉంటది. మరి ఎవరిస్తున్నారో శక్తి అంటే భగవంతుడు ఇస్తున్నాడు. కానీ ఎవరైతే కష్టంలో ఉన్నాడో వాడు గనక ప్రాయశ్చితంతో కృష్ణా, నాకు నీవే శరణాగతి, నాకు నీవు తప్పితే ఎవరు లేని ప్రార్థిస్తే ఎంతటి పాపమైన ఎంత కష్టమైన పటాపంచలైపోతుందట. అంటే వారు ఇంకా అలాగే ఉన్నారంటే కారణం ఏంటంటే వారు ఇంకా భగవంతుని వేడుకోవట్లేదు. కానీ గజేంద్రుడు భగవంతుని వేడుకున్నాడు కాబట్టి, ఏనుగైనా కూడా భగవంతుని ప్రార్థించాడు కాబట్టి ఒక పెద్ద ప్రమాదం నుంచి తప్పుకుందనమాట. అర్థమైందా? ఇది మనం తెలుసుకోవాలి. అది ఎవరైనా కావచ్చు. ఆర్థికమైన బాధలు కావచ్చు, మానసికమైన బాధలు కావచ్చు, కోర్టు కేసులు కావచ్చు, ఎటువంటి రోగం కావచ్చు, ఎటువంటి బాధ అయినా సరే ప్రాయచితం. కృష్ణ, నాకు నీవే, నేను చేసిన పాపాలని నేను తెలుసుకుంటున్నాను, ఇప్పుడు నాకు అర్థమవుతుంది, ఇక నుంచి అటువంటి పాప పనులు చెయ్యను, ఇక నుంచి నేను అపరాధాలు చెయ్యను, సర్వజీవుల పట్ల నేను గౌరవంతో ఉంటాను, సర్వజీవుల పట్ల నేను ప్రేమని కలిగి ఉంటాను, నీకు నేను ఇప్పుడు సంపూర్ణమైన శరణాగతి పొందుతున్నాను కనుక ఎవరైతే ప్రార్థిస్తారో వారిని భగవంతుడు తప్పకుండా కాపాడుతాడు. ఎవరినైనా కాపాడుతాడు. ఏ గజేంద్రుని కాపాడిన వాడిని రోడ్డు మీద వాడిని కాపాడ్డా. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. అందుకంటే మనం ఎవరైనా కష్టాల్లో ఉండి చూసి జాలి పడకూడదట. జాలి పడకుండా వాడికి భగవన్నామం చేయమని చెప్పాలి. అలాగే భగవంతుడి ప్రసాదం పెట్టాలన్నమాట. వాళ్ళకి అది భగవంతుడి దర్శనం చేయించాలి. అది అదే మనం చేసే గొప్ప సహాయం, గుర్తుపెట్టుకోవాలి. హరే కృష్ణ. హరే కృష్ణ గురుజీ. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే హరే రామ రామ హరే రామ 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 హరే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ 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 హరే హరే కృష్ణ హరే హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే భక్తులందరికీ శ్రీకృష్ణ హరే 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 కృష్ణ. హరే కృష్ణ గురుజీ. ధన్యవాదాలు. ధన్యవాదాలు. కృష్ణ గురుజీ. ధన్యవాదాలు. కృతజ్ఞతలు. ధన్యవాదాలు. హరే కృష్ణ.